హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ ఫుడ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టేస్టీగా మటన్ కోఫ్తా కర్రీని ఎలా తయారు చేయాలో చూసుకుందామండి. ఈ మటన్ కోఫ్తా కర్రీ అనేది మనం రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ మంచి టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, తొందరగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇలా మనం ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటాని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసిన ఆనియన్ ముక్కలను వేసి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 5 ఆల్మండ్స్ వేసుకోవాలండి. ఒకవేళ ఆల్మండ్స్ లేకపోతే క్యాష్యూస్ అయినా వేసుకోవచ్చు. దాని పేస్ట్లా చేసుకోవాలి. మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ని ఇందులోకి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం 1 టమాటో తీసుకున్నాం కదా, ఆ టమాటోను కూడా ఇలా ప్యూరీలా చేసి దీంట్లోకి వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం చిల్లీ పౌడరు, కొరియాండర్ పౌడరు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా పసుపు, ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు, వీటన్నిటిని వేసి మనం కలుపుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసి కలుపుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి, పచ్చివాసన అంతా పోయే వరకు. ఇందులోకి మనం కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు. మనం పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు, లేకపోతే కొద్దిగా చిక్కగా కావాలన్నా చిక్కగా కూడా చేసుకోవచ్చు. మనం ఇలా కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మటన్ కీమా బాల్స్ని చేసి పెట్టుకోవాలండి. ఈ మటన్ కీమా బాల్స్ ఎలా చేసుకోవాలో నేను సపరేట్ వీడియో చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. చూసి మీరు ఇలా కీమా బాల్స్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మనం కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలండి. గార్నిష్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు మనం దీన్ని ఒక 2 to 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం చిక్కగా కావాలంటే గ్రేవీ చిక్కగా చేసుకోవచ్చు, పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు. ఇలా కైమా బాల్స్ ఇందులో వేసిన తర్వాత మనం ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా 10 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం సర్వ్ చేసుకోవాలి. ఈ కోఫ్తా కర్రీలోకి మనం వేడివేడిగా ఇలా చపాతీ చేసుకుంటే బాగుంటుందండి కాంబినేషన్ అనేది. ఇప్పుడు చపాతీస్ చేస్తాను. నేను ఆల్రెడీ పిండి కలిపి పెట్టాను. అంతేనండి, చూసారా కదా, టేస్టీ మటన్ కోఫ్తా కర్రీ రెడీ అయింది. దీన్ని మనం చక్కగా చపాతీలోకి తింటే వావ్ అనాల్సిందే అండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఎవరైతే కొత్తగా మా ఛానల్ని విజిట్ అయినారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ నుండి వచ్చే కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.